ఓం శ్రీమాత్రే నమః. నిత్య అర్చనకు స్వాగతం. హనుమకు ఏ ఏ దేవతలు ఏ ఏ వరాలు ఇచ్చారో మీకు తెలుసా? అసలు హనుమంతుడి యొక్క శక్తి మీకు తెలుసా? ఈ వీడియోలో మీకు అవన్నీ వివరిస్తా. అంజనాదేవి వాయుదేవుడిని తన గర్భమునందు ధరించింది. అనగా వాయువు యొక్క తేజస్సును ధరించి ఆమె గర్భవతి అయింది. కారణజన్ముడు అయినటువంటి ఒక మహానుభావుడు జన్మించాడు. ఆ సమయంలో ఆవిడ పర్వత గుహలలో ఉంది. బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి హనుమ ఆవిడ గర్భం నుంచి బయటకు వచ్చారు. ఈయన బయటికి రాగానే అంజనాదేవికి ఆకలి వేసింది. ఓ పండు తిందామని ఆ గుహలోంచి బయటకు వచ్చి అరణ్యంలోకి వెళ్ళింది. ఈ పిల్లవాడు అప్పుడే పుట్టాడు కదా, కళ్ళు తెరిచాడు. ఈ పిల్లవాడికి ఆకలేసింది. పాలివ్వడానికి అమ్మ దగ్గరలో లేదు. పుడుతూనే ఈ పిల్లాడికి ఓ పండు తిందామనిపించింది. పైకి తలెత్తి చూశాడు. బాలసూర్యుడు కనపడ్డాడు. అంటే ఈ హనుమ సూర్యోదయ సమయం నందు జన్మించాడు. పైన ఉన్న బాలసూర్యుడిని చూసి ఇదేదో ఎర్రటి పండు తిందామనుకున్నారు ఆయన. అనుకుని వెంటనే ఈయన బయలుదేరి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా ఉన్నారు. బాలసూర్యుడి ఎదురుగా ఉన్న ఈ బాలుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు. తననే తినేద్దామని వస్తున్న బాలుణ్ణి చూశాడు సూర్యుడు. అరెరే, నేను ఇంత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లాడు కాలిపోతాడు. ఈ పిల్లాడి యొక్క జన్మయే అపురూపం, అసాధారణం. వీడు తర్వాతి కాలంలో చాలా ఉపకారం చేయవలసిన వాడు. కాబట్టి ఈ పిల్లవాడిని నేను చనకకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేసుకున్నాడు. ఈ పిల్లాడు ఆ సూర్యబింబాన్ని పండనుకుని తిందామని పట్టుకున్నాడు. ఇంతలో రాహువు సూర్యుడిని గ్రహించడం కోసమని వచ్చాడు. పిల్లలకి సర్వసాధారణంగా చాపల్యం ఉంటుంది కదండి. కాసేపు ఒకటి పట్టుకుంటారు, ఇంకొకటి కనిపించగానే ఇది వదిలేసి ఇంకొకటి పట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు హనుమ ఈ సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఎదురుగా వస్తున్న రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు. ఆ రాహువు ఈ పిల్లవాడిని చూసి హడిలిపోయాడు. నాకు దేవతలు వరమిచ్చారు. పర్వకాలంలో నేను మాత్రమే సూర్యచంద్రులని గ్రహించాలి. అటువంటిది ఒక పిల్లవాడు కూడా వచ్చాడు ఈరోజు. అంటే దేవతలు మర్యాద తప్పారు. కాబట్టి దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడిని అడుగుతాను ఈ సంగతి అని ఇంద్రుడి దగ్గరికి వెళతాడు రాహువు. ఈ పిల్లాడు మళ్ళీ గబగబా వచ్చి సూర్యుడిని పట్టుకుంటాడు. ఈలోగా రాహువు దేవలోకానికి వెళ్ళి ఇంద్రుడికి ఫిర్యాదు చేశాడు. అయ్యా, సూర్యుడిని పర్వకాలంలో నేను తినాలి. ఈలోగా ఎవరో పిల్లాడు వచ్చి తినేస్తున్నాడు సూర్యుడిని అని చెప్పాడు. అదెలా సంభవం? నేనొస్తాను పదా అన్నాడు ఇంద్రుడు. ఐరావతం ఎక్కి బయలుదేరి వచ్చాడు. ఈ పిల్లాడు సూర్యుడిని కొరకబోతున్న సమయంలో మళ్ళీ రాహు వచ్చాడు. ఆయన మళ్ళీ ఈ బింబాన్ని వదిలేసి వస్తున్న రాహు దగ్గరికి వెళ్ళాడు. రాహు ఇంద్రుడి వెనకాల దాక్కున్నాడు. హనుమ రాహువును విడిచిపెట్టి ఇంద్రుడిని చూశాడు. ఈసారి ఆయనకి ఇంద్రుడి వాహనమైన ఐరావతం మీద ఆయన కన్ను పడింది. ఐరావతం తెల్లగా పుష్టిగా ఉంటుంది కదా, ఈ పండు బాగుంది అని ఐరావతాన్ని పట్టుకుని కొరకబోతున్నాడు. ఇంద్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వజ్రాయుధం పట్టుకుని ఒక్క దెబ్బ కొట్టాడు. అంతే, హనుమకు ఎడమదవడ విరిగి పైనుంచి క్రిందకి పడిపోయారు. ఆయన కింద పడగానే వాయువుకి ఈ విషయం తెలిసింది. శ్రీరామాయణ కాలంలో అందరికీ ఉపకరించడానికి నేను కన్నాను, తండ్రినయ్యాను. ఇటువంటి పిల్లవాడిని ఇంద్రుడు ధూర్తుడై వజ్రాయుధం పెట్టి కొట్టాడు. కాబట్టి నేను నా ప్రసారమును ఆపేస్తాను అన్నాడు. వాయువు తన ప్రసారాన్ని ఆపగానే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఎక్కడా లోకంలో కదలికలే లేవు. హనుమ మీద ఇంద్రుడు వజ్రం ప్రయోగిస్తే వాయువు శరీరం లోపల కూడా తిరగడం మానేశాడు. ఈయన అలా ఉండిపోతే దేవతలు బాధపడ్డారు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. అయ్యా, వాయువు తన యొక్క ప్రసారాన్ని నిలిపివేశాడు. లోకమంతా కాష్టభూతమయ్యింది. ఒకసారి సృష్టి వంక చూడండి, ఏదీ కదలడం లేదు. బ్రహ్మగారన్నారు, వాయువే ప్రాణం. వాయువుని రమ్మని నేను పిలవాలి. వాయువు అసలే కోపంలో ఉన్నాడు. నేను రాను అనేస్తే పెద్ద ప్రళయమే వస్తుంది. కాబట్టి నేనే వస్తాను అన్నారు ఆయన. తిన్నగా వెళ్ళి బ్రహ్మగారు ఆ పిల్లాన్ని ముట్టుకున్నారు. సృష్టి శక్తి కదూ బ్రహ్మగారంటే. ఆయన ముట్టుకుంటే సృష్టి జరుగుతుంది. కాబట్టి ఆ పిల్లవాడిని బ్రహ్మగారు ముట్టుకోగానే ఆ పిల్లవాడు కళ్ళు తెరిచాడు. ఆ పిల్లవాడు లేవగానే బ్రహ్మ ఇంద్రుడిని చూసి ఇలా అన్నారు, ఈ పిల్లాడి వల్ల దేవతలకు లోకములకు పెద్ద ఉపకారం ఒకటి జరగవలసి ఉంది. అందుకే మళ్ళీ బ్రతికించాను ఈ పిల్లాడిని. మీరందరూ కూడా ఈ పిల్లాడికి వరములు ఇవ్వండి. అంటే ఇంద్రుడన్నాడు, ఈ పిల్లాడిని పడగొట్టింది నేనే. నేను విసిరిన వజ్రాయుధానికి ఈ పిల్లాడి దవడ సొట్టబడింది కాబట్టి వజ్రాయుధంతో కుట్టానన్నందుకు గుర్తుగా ఈ పిల్లవాడు హనుమా అని పిలువబడతాడు. రెండవది, నేనిచ్చే వరమేమిటంటే ఇక నుంచి ఈ పిల్లవాడిని వజ్రాయుధం చనకలేదు. అప్పుడు సూర్యభగవానుడు అన్నాడు, నాలో ఉన్న తేజస్సులో 100వ వంతు ఈ పిల్లవాడికి ఇచ్చేస్తున్నాను.
వీడికి శాస్త్రం చదివిన యోగ్యత కలిగిన నాడు సమస్త శాస్త్రములు నేను బోధ చేస్తాను. అప్పుడు వరుణుడన్నాడు, ఈ పిల్లవాడికి అలసట కలుగదు. వరుణపాసముల చేత ఎప్పుడూ ఈ పిల్లవాడు మృత్యువును పొందడు అన్నారు. యమధర్మరాజు గారు అన్నారు, నా శక్తి 2 రకములుగా ఉంటుంది. 1 రోగము, 2 మృత్యువు. ఈ రెండిటిని లోకంలో ప్రవేశపెడతాను నేను. నా అనుగ్రహం చేత ఈ పిల్లవాడికి రోగముండదు, మృత్యు ఉండదు. కాబట్టి ఇతను మృత్యువుకి అతీతుడై ఉంటాడు అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, ఈ పిల్లవాడు బ్రహ్మదండమునకు కూడా లొంగడు. ఎవరికొచ్చాయండి ఈ శక్తులన్నీ? ఇంకా 1 గుక్కెడు అమ్మపాలు కూడా తాగలిగి హనుమకు వచ్చాయి పుట్టిన గంటలో. ఇన్ని దేవతల శక్తులు ఆయనకు వచ్చేశాయి. అక్కడికి మిగిలిన దేవతలందరూ వచ్చారు. వారి వారి శక్తులను హనుమకు దారపోశారు. దేవతలందరూ అన్నారు, మా ఆయుధాల చేత ఈ పిల్లవాడు చెనకబడడు అని ఆశీర్వదించారు. కాబట్టి హనుమని బంధించగలిగినది గాని, కాల్చడానికి గాని, అలసటకు గురి చేసినది గాని, ఏవి చెయ్యాలన్నా ఎవరికీ శక్తి లేదు, ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి ఒక మహాశక్తి సంపన్నుడు తయారయ్యాడు. ఆయనే హనుమ. పుట్టిన గంటలో ఇన్ని శక్తుల్ని సంపాదించాడు గాని బాల్య చాపల్యమును తీయలేదు. ఈయన అంజనాదేవితో కలిసి వెళ్ళేవారు. మునుల ఆశ్రమానికి వెళ్ళి ఆ చెట్లన్నీ విరగ్గొట్టేసేవారు. అక్కడున్న పాకలన్నీ పీకేసేవారు. బట్టలన్నీ చింపేసేవారు. విపరీతమైన బలం. అవి ఎలా వినియోగించుకోవాలో కూడా పరిణితిని పొందేటటువంటి వయసు కాదు. చాపల్యము చేత ఈ బలమంతా కూడా అందరినీ ఇబ్బంది పెట్టేదిగా తయారయ్యింది. అక్కడ ఉన్న ఋషులందరూ అన్నారు, ఈ పిల్లవాడి బలము ఈ పిల్లవాడు మరిచిపోవుగాక అన్నారు. మరి ఎప్పుడు గుర్తొస్తుంది ఈ పిల్లవాడికి అని అడిగారు. ఈ పిల్లాడి యొక్క బలాన్ని మళ్లీ జ్ఞాపకం చేయడం కోసమని ఏ మహాపురుషుడు ఏ కాలమునందు స్తోత్రం చేస్తాడో ఆ కాలమునందు జ్ఞాపకం వస్తుంది అని చెప్పారు. ఈ శాపం ఎప్పుడు తీరిపోయిందో తెలుసా? కిష్కింధకాండ చివరిలో శాపం తీరిపోయింది. కిష్కింధకాండ చిట్ట చివరిలోకి వెళ్ళినప్పుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళితే కాంచనలంకలో సీతమ్మ తల్లి ఉంది. అక్కడ ఉందని ఎలా తెలిసింది అంటే దూరదృష్టి కలిగినటువంటి హనుమ చూసి చెప్పగలడు. అక్కడుంది సీతమ్మ అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు 100 యోజనములు దాటి వెళ్ళాలి. ఎవరు వెళతారు? ఎంతో మంది ఉన్నారు. కానీ 100 యోజనాలు దాటి తిరిగి రాలేరు. ఒక్క అంగదుడన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణ ప్రవేశం చేయగలను, కానీ తిరిగి వెనక్కి రాగలనా లేదా అని సందేహం. రాగలనో రాలేనో అన్నాడు. జాంబవంతుడన్నాడు, నువ్వు ప్రభువు, నిన్ను పంపించడమేమిటి అని అప్పుడు స్తోత్రం చేశాడు హనుమకు. హనుమా, నీ శక్తి నీకు తెలియదు. నీ శక్తిని నువ్వు పుంజుకో. నీ బలాన్ని గురించి నువ్వు మరిచిపోయావు. నీకు ఇంత శక్తి ఉంది. నువ్వు వాయుదేవుడి కుమారుడివి అని స్తోత్రం చేశాడు. ఆయన స్తోత్రం చేసి గుర్తు చేయగానే హనుమకు శాప విమోచనమైంది. ఆయనకి బలం వచ్చేసింది. హనుమ, నేను ఇక్కడి నుంచి బయలుదేరితే, నేను నిలబడినప్పుడు, ఇక్కడి నుంచి ఎగిరినప్పుడు నా పాదముల యొక్క శక్తిని భూమి తట్టుకోలేక పాతాళములోకి కృంగిపోతుంది. కాబట్టి నేను మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి అక్కడ నుండి బయలుదేరుతాను. నా శక్తి ఏమిటో నాకు అర్థమైంది. 100 యోజనముల సముద్రమును నేను లంఘించి ఆవలికి వెళ్ళక్కర్లేదు. శరీరంతో వెళ్ళాలి సముద్రం దాటి. కానీ మనసుతోనే వెళ్ళిపోయారు హనుమ. అది హనుమ అంటే. ఆయనకేమీ భయం లేదు. హనుమ అంటే హనుమే. అందుకే రామాయణంలో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు. ఆయన యుద్ధం చేసినప్పుడు వానర సైన్యం అంతా లేచి నిలబడడానికి కూడా వీలు లేకుండా కొన్ని లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మందికి కాళ్ళో చేతిలో విరిగిపోయి ఉన్నారు. రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేల మీద. ఇంద్రజిత్తు మేఘాల చాటును ఉండి బాణాల పరంపర విసిరాడు. ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి వెళ్ళిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి లేచారు. విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. ఇక మిగిలిన వీళ్ళిద్దరూ కాగడాలు పట్టుకుని అసలు బ్రతికున్నారా ముఖ్యమైన వీరులు అంటూ చూద్దామని వెళుతున్నారు. జాంబవంతుడు పెద్దవాడని ముందుగా అతని దగ్గరకు వెళ్లారు. కనురెప్ప కూడా పైకి ఎత్తలేకపోతున్నాడు జాంబవంతుడు. అలా కొట్టేశాడు ఇంద్రజిత్తు. విభీషణుడు జాంబవంతుడి దగ్గరకు వెళ్ళి, తాతా కుశలమా అని అడిగాడు. అంటే జాంబవంతుడన్నాడు, హనుమ కుశలమా అని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు, తాత, రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసిందే. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు. పొరపాటు పడ్డావా అన్నాడు. అంటే జాంబవంతుడన్నాడు, నేను పొరపాటు పడలేదు, పూర్తి స్వస్థతతోనే చెప్పాను. ఎందుకో తెలుసా? ఆ హనుమ ప్రాణాలతో గాని ఉన్నారా మనందరం ఉన్నట్లే. ఆ హనుమ గాని మరణించారా మనందరం బ్రతికున్నా చనిపోయినట్టే. ఒకవేళ మనమందరం చనిపోయి హనుమ ఒక్కడే బ్రతికి ఉంటే మనమందరం బ్రతికినట్టే. బ్రతికించేస్తాడు ఆయన. అందుకడిగాను, ఉన్నాడా క్షేమంగా అని. హనుమ వంగి జాంబవంతుడిని చూసి తాత పాదములు పట్టుకుని, తాత, హనుమ నీకు నమస్కారం చేస్తున్నాడు అన్నాడు. అంటే ఆయన అన్నారు,
నాయనా, సమయం లేదు. ఈ రాత్రి లోపల బతకాలి సైన్యం. ఈ రాత్రికి రాత్రే నువ్వు ఎగిరి కైలాస పర్వతము, వృషభ పర్వతము అని 2 పర్వతాలుంటాయి. ఆ 2 పర్వతాల మధ్యలో ఒక ఓషధీ పర్వతం ఉంటుంది. అందులో 4 ఓషధులు ఉన్నాయి. నువ్వు వెంటనే వెళ్ళి ఆ 4 ఓషధులు తీసుకురావాలి. అంతే. కన్ను మూసి కన్ను తెరిచే లోపల మెరుపు మెరిసినట్టు వెళ్ళిపోయారాయన. అది ఆయన మారుతుతుల్య వేగం అంటే. ఈయన కైలాస పర్వతము, వృషభ పర్వతము మధ్యలోకి వెళితే ఆ ఓషధులు చూసి అనుకున్నాయి, ఈయన మనల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు, ఈయనకి కనపడకుండా దాక్కుందాం అనుకున్నాయి. అలా అనుకుని తమ తేజస్సుని ఉపసంహరించుకున్నాయి. రామకార్యం కోసమని వచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా? మీ పని చెబుతాను అని మొత్తం పర్వతాన్ని పెకలించి తీసుకువచ్చేశాడు లంకాపట్టణానికి. తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని దింపితే ఈ 4 ఓషధులు ఎవరికోసం తేబడ్డాయో వాళ్ళు మాత్రమే బతికారు. రాక్షసులు మాత్రం బ్రతకలేదు. అది హనుమ యొక్క శక్తి అంటే. శ్రీమాత్రే నమః.